ఎందుకు పొగుడు పారేస్తే పోలే? అందుకు పొగిడారు. పని చేయదండి ఇక్కడ నుంచి. ఏమీ లేదండి. ఏ నిజంగా వెల్కమ్ బ్యాక్ ప్రేమగా టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో అయితే కొత్త రకమైనటువంటి వంగడం ఒకటి వచ్చిందండి. అది మరి మా ఇల్లాల చేతుల మీదుగా హార్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా గార్డెన్లో ఒక మంచి సూపర్ హార్వెస్ట్ అండి. అది ఏంటో చూపించేస్తాను. హార్వెస్ట్ చేసేద్దాం రండి. మా గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చిన తెల్ల బెండకాయలండి. మా శ్రీవారు ఈరోజు మరి కొత్తగా నాతో హార్వెస్ట్ చేయించేటువంటి వెజిటేబుల్స్ ఇవే. చూడండి అసలు ఎంత బాగున్నాయంటే తెల్ల బెండకాయలు. ఇదిగోండి, ఒక్కొక్క స్టెమ్కి ఒక్కొక్క కాయ అయితే వచ్చింది. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇవి నేను. అంటే మా గార్డెన్లో అన్నీ కూడా ఫస్ట్ టైం చూసే కూరగాయలే. కొత్త వెరైటీలు పెడుతూ ఉంటారు మా శ్రీవారు. ఆల్రెడీ నేను హార్వెస్ట్లు చేస్తూ ఉన్నాను, చూస్తున్నారు మీరు. ఇప్పుడైతే తెల్ల బెండకాయలను హార్వెస్ట్ చేద్దామండి. చూడండి అసలు ఎంత చక్కగా క్యూట్గా ఉన్నాయంటే. తెల్ల బెండకాయలు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా వెరైటీ, అంటే చాలా వెరైటీ బెండకాయలు పెడుతున్నారు. అందులో ఇది ఒక వెరైటీ. పెద్ద బెండకాయలు వచ్చినాయండి, కానీ చాలా లేతగా అయితే ఉన్నాయి. ఇవి సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. చూడండి అసలు మా శ్రీవారికి ఎలా ఐడియాలు వస్తాయో కానీ మంచి వెరైటీలు పెడుతున్నారండి. చాలా సంతోషంగా ఉంటుంది నాకైతే. ఈ పూత స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎలా ఉంటాయని. అందుకేనండి నేను యాక్చువల్గా మా ఇల్లాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందనే రేర్ వెరైటీస్ అన్నీ పెడుతున్నాను. అన్ని రకాల వెరైటీస్ చూపించాలని. నిజంగా అసలు ఎక్కడా చూడలేదండి ఇవి. చూడడమే ఇదే ఫస్ట్ టైం. అసలు మా శ్రీవారికి వచ్చి తాటికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. థ్యాంక్స్ అండి శ్రీవారు, హ్యాపీనెస్ని ఇస్తున్నందుకు. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవిగోండి టుడే స్పెషల్ హార్వెస్ట్. ఇన్ని బెండకాయలు వచ్చినాయి, తెల్ల బెండకాయలు. ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ కీరాలు వచ్చేసినాయి అండి, పూనే కీర. ఇదిగోండి దీని కలర్ చూడండి, అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది పూనే కీర. ఇది కొంచెం చిన్న సైజులో ఉంది. ఇదొకటి. ఈరోజైతే ఒక 3 కీరాలు వచ్చినాయండి. అసలు ఈ కీరా చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఏదో సొరకాయలాగా కీరాలు అనేసరికి సన్నగా అలా ఉంటాయి కదా. అసలు ఇంత పెద్ద కీర అయితే చూడండి ఎంత బాగుందో. కీరాల కోసం, లాంగ్ కీరా కోసం మా శ్రీవారు చూడండి ఫ్రూట్ ఫ్లైస్ కోసం బుట్టలు తయారు చేస్తున్నారు. బుట్టలు పెడతారంటండి. ఇదిగోండి లాంగ్ కీర. ఇది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అందరూ పెంచుకోండి ఈ కాయలు. దీనికి ఒక 2 ఉన్నాయి. ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి, కానీ హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. పండు ఈగల దాడికి పాడైపోతున్నాయండి. చిన్నగా ఉన్న తినేద్దాంలే అనేసి లేతగా ఉన్న హార్వెస్ట్ అయితే చేసేసాను. ఒక 2 వచ్చినాయి. లాంగ్ పర్పుల్ బీన్స్ చూడండి మళ్ళీ చక్కగా వచ్చేసినాయి. మొన్న హార్వెస్ట్ చేసినవి అయితే ఫ్రై చేశానండి, చాలా సూపర్ ఉన్నాయి. ఆ శ్రీవారు టేస్ట్ నచ్చే పొగిడారు. కష్టపడి పండించుకున్నాయి, ఆయన చేతులతో పండించినవి అని పొగిడారు. కానీ చాలా పొగిడారు, చాలా బాగుందన్నారు కూర. ఏం చేస్తామండి, కష్టపడి పండించాం. కష్టపడి పండించి పొగడపోతే ఎలా చెప్పండి. నాకు అదే నేను పండించాను కాబట్టి చాలా బాగున్నాయి అన్నాను అనుకోండి, ఇంకా యుద్ధమే. ఒక 1 వీక్ హార్వెస్ట్ చేయనంటది. ఎందుకు పొగుడు పారేస్తే పోలే? అందుకు పొగిడారు. పొగడ్తల వర్షం కురిపించాను. నిజంగా బాగాలేదు కూర అయితే. బాగుందిలేండి, చాలా బాగుంది. చాలా దారుణంగా ఇది. చాలా అయితే బాగుందండి, టేస్ట్ సూపర్గా ఉన్నాయి. నిజమేనండి, బాగుంది. చాలా కర్రీ చాలా బాగుంది. ఇవిగోండి చూడండి, ఈరోజు మళ్ళీ ఇన్ని బీన్స్ వచ్చేసినాయి. మళ్ళీ పెద్ద సైజు బీరకాయలు హార్వెస్ట్కి వచ్చినాయి. చూడండి సైజు చాలా బీరకాయలు అయితే వచ్చినాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇదిగోండి. కొద్దిగా ఆగమ్మా ఒకసారి, జస్ట్ మినిట్. బీరకాయ అయితే పండు ఈగ దాడి ఎప్పుడు ఉండదండి. ఇదిగోండి చూడండి, చిల్లిపెట్టేసింది.
సింపుల్గా ఇదిగోండి, ఇక్కడ హోలు ఇక్కడ హోలు. ఇంక బీరకాయ మనకి మ్యాక్సిమం పనిచేయదనమాట సగం పైన. అందుకని ఇదిగోండి బుట్టలు ఆర్డర్ పెట్టాను, ఒక 10 బుట్టలు అయితే ఆర్డర్ పెట్టాను. ఓన్లీ పండు ఈగల కోసం. అంటే పాత ఉన్నాయి, ఆ లూరో వచ్చేసరికి అది వంగకు సంబంధించింది పెట్టాను. ఇవైతే కంప్లీట్గా అసలు ఇంత దారుణమైనటువంటి పండు ఈగ దాడి అయితే ఎప్పుడూ ఉండేది కాదండి నా గార్డెన్లో. ఓన్లీ లాంగ్ కేరా పెట్టాను కదా, వీటి వల్ల అసలు భయంకరమైన దాడి అండి నా గార్డెన్లో. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఈ కేరాకి సంబంధించి ఏది పెట్టినా సరే ఖచ్చితంగా బుట్టలు అయితే మాత్రం మనం పెట్టుకోవాలి. మన కష్టం అంతా గంగలో పోసినట్టు అవుతుంది. సో దయచేసి మాత్రం బుట్టలు అయితే మాత్రం పెట్టండి ఖచ్చితంగా. పండు ఈగల నుంచి కాపాడుకోవాలి మనం. ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది పనిచేయదండి ఇక్కడ నుంచి. అమ్మా ఇక్కడ ఇది పనిచేయదా? కింద వరకు కిందది పని చేస్తుంది, పైది పని చేయదు. అది చూసుకోవాలి, ఉంటుంది, చూసి చేయాలన్నమాట. కానీ పైకి చూడండి ఎంత బాగుందో కాయ. అవును, లాంగ్ కేరాలో పండుగలకు కూడా నచ్చినట్టు ఉన్నాయి మనకులాగే. అవి కూడా దాడి చేస్తున్నాయి లాంగ్ కేరాల మీద. ఇవైతే బాగానే ఉన్నాయి, ఇలా అదొక్కటే. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. బీరకాయలు వచ్చినాయి చూడండి. మళ్ళీ కాకరకాయలు చూడండి, చాలా కాకరకాయలు వచ్చేసినాయి. పాదు ఎండ అయ్యే కొలిది కాకరకాయ సైజు అయితే పెరిగిపోతుందండి. మొన్న మా సిస్టర్ అంటే మా అబ్బాయి పాదు పీకేశాడు అని చెప్పాం కదా, ఎందుకు పాదు పీకేస్తున్నాడు మీ అబ్బాయిని అంత ఎందుకు విసిగిస్తున్నారో, వీటితో ఒరుగులు పెట్టమందండి. వడియాల్లాగా పెడతారు కదా, అలా పెట్టుకోండి బాగుంటుంది అంది. ఈసారి అలా ట్రై చేస్తాను. అన్ సీజన్లో అలాగా ఒరుగులు పెట్టి చేద్దామని ఐడియాతో ఈరోజు అనుకుంటున్నాను. కింద కూడా చూడండి చక్కగా వచ్చేసినాయి. ఇది ఒకటి, చాలా ఉన్నాయిలేండి. ఇవిగోండి బార్బడోస్ చెర్రీ చెట్టు మీద అలా పాకేసి చూడండి, మళ్ళీ ఎంతంత కాయలు వచ్చేస్తున్నాయి కాకరకాయలు. నా బార్బడోస్ చెర్రీ అంతా అలిమేసిందండి ఈ కాకరపాదు. ఇదిగోండి చాలా కాలం తర్వాత బార్బడోస్ చెర్రీస్ వచ్చినాయి. నా ఫేవరెట్ బార్బడోస్ చెర్రీస్ హార్వెస్ట్ చేస్తున్నాను. ప్రూనింగ్ చేశాక ఈ సీజన్లో అయితే ఫస్ట్ టైం వచ్చినాయండి. మళ్ళీ ఇప్పటి వరకునండి మా శ్రీమతి నెగ్లెక్ట్ చేసేదండి, గార్డెన్లోకి రావటం రాని వేళ గారాల వలకపోసేది అనమాట. రాను పైకి అని చచ్చినట్టు డైలీ వస్తుందండి. ఇప్పుడు ఈ బార్బడోస్ చెర్రీస్ సీజన్ అయ్యే వరకు డైలీ అటెన్షన్గా అయితే మాత్రం గార్డెన్లో అటెండ్ అవుతుందండి. నిజమే, రోజు 4 పళ్ళు తినడానికైనా వస్తాను ఖచ్చితంగా. ఇదిగోండి ఈరోజు కూడా ఒక స్ట్రాబెర్రీ వచ్చేసింది. ఇదైతే ఈసారి మా శ్రీవారికి పెడతాను. అంటే ఎప్పుడు నన్ను మా అబ్బాయిని తినేయమంటారు, ఆయన తినరు పాపం. ఈరోజు ఆయన పెడతాను. ఏమండి ఇదిగో మీరు తినండి ఈరోజు. ఇది ఎప్పుడు మేమే తినేస్తున్నాం కదా. ఏమి లేదండి, నిజంగా ప్రేమగా తెచ్చాను నేను. రాత్రి అనుకున్నామండి, కష్టపడి పండిస్తున్నాను ఫ్రూట్స్, ఒక్కటి కూడా నాకు పెట్టకుండా తినేస్తున్నారు మీరే అన్నాను నేను. అందుకని మొహమాటాన పెడుతుందండి. సర్లే, అసలు మంచితనానికి రోజులు ఉండవు, అనవసరం తినేయాలి. నేను తినకుండా చూసారా, పట్టుకొచ్చి ప్రేమగా పెడితే అసలు విలువ లేకుండా ఎలా మాట్లాడారో. పర్పుల్ కలర్ వంగ మళ్ళీ చాలా వచ్చేసినాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నా. ఎంత బాగుంటున్నాయంటే ఇవి, టేస్ట్ అయితే సూపర్ అండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇదిగోండి వంగ దగ్గర లూరో మళ్ళీ కొత్తగా పెట్టారు. ఇదిగోండి బుట్ట, ఇంకా ఈ లూరో పెట్టారు కదా. నా వంగ మొక్కలు సేఫ్. చూడండి ఈ ఒక్క చెట్టు నుండి ఎన్ని వంకాయలు వచ్చినాయో, అసలు ఎంత బాగా వస్తున్నాయంటే చూడండి. ఈరోజు ఇన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా బ్లాక్ బ్యూటీ వంగ హార్వెస్ట్ చేయలేదండి, అవి కూడా ఉన్నాయి. అవి ఇంకో 2 days ఆగి అయితే హార్వెస్ట్ చేస్తాను. చూడండి అసలు
ఇదిగోండి వచ్చేసరికండి మచిలీపట్నం సిటీ టెర్రస్ గార్డెన్ దేవకి గారు అడిగారండి ఈ సీడ్స్ కావాలని వాళ్ళ గ్రూప్ సభ్యులకి ఇవ్వడానికి. వాళ్ళ కోసం అయితే ఇవి మొత్తం హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. మచిలీపట్నం పంపిస్తానండి. ఇదండి ఈరోజు మా వీడియో అయితే. చూడండి అసలు ఎన్ని రకాల కూరగాయలు. చూడండి టేబుల్ నిండిపోయింది. వైట్ లేడీ ఫింగర్ అయితే చాలా బాగుందండి. కానీ దీనికి కొంచెం ముళ్ళు ఉంటాయండి. మామూలు బెండ్లాగా అయితే కాదు, కొంచెం ముళ్ళు ఉంటాయి. దీనికి ముళ్ళు గుచ్చుకుంటాయి అన్నమాట. చూడండి ఎంత మంచి ఆర్గానిక్ హార్వెస్ట్ జరిగిందో చూడండి. ఇదండి ఈరోజు మా వీడియో. మరి ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.